నిజం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతటి కీలకమైన రోల్ పోషించారో మనందరికీ కూడా తెలిసిందే. ఎవరు అవునన్నా, కాదన్నా దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. వైసీపీ వాళ్ళతో సహా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇప్పుడు ఎవరు ఓటేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, హామీ ఇస్తున్నారు, ముగ్గురు పొత్తుగా వెళ్తున్నారు. ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆయన నిలబడతారు అన్న స్టామినాతో ఓట్లేసారు తప్పించి, చంద్రబాబు నాయుడు గారి 14 ఏళ్ల పరిపాలన చూసి ఎవరు ఓటేయలేదు. ఇది సత్యం, జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ సింబల్ కూడా చాలా మందికి తెలియదు. అలాంటి చోట్ల కూడా బీజేపీ 10 స్థానాల్లో 8 స్థానాల్లో గెలిపించడానికి మెయిన్ రీజన్ ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు చెప్పిన మాటలు ఏంటి? పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు, సముద్రం ఒకటి కాళ్ళ కింద ఒరగదు అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడారు. అంటే ఒక ఇండిపెండెంట్ స్టామినా, ఒక ఇండిపెండెంట్ ఐడియాలజీ ఆయన బిల్డ్ చేసి ప్రజల్లో బాగా చెగువీరా ఇలాంటి ఫోటోలు తీసుకొచ్చి ప్రచారం చేసి ఆయన బాగా ముందుకెళ్ళడం జరిగింది. కానీ 2019 ఎన్నికల తర్వాత మనకి ఇంకా స్టామినా లేదు అని చెప్పేసి పొత్తు కుదుర్చుకొని పొత్తుతో వెళ్ళడం జరిగింది. ఆయన ఇన్ని చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? మనకి లోకల్లో క్యాడర్ లేదు, వైసీపీని మనం ఢీకొట్టలేము, వైసీపీని ఢీకొట్టాలంటే మనం తెలుగుదేశం పార్టీతో వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన 21 సీట్లలో దాదాపు 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అందరికీ కూడా తెలుసు. అందరు కూడా పర్వతం ఒకటి కాళ్ళ కింద వరగద్దు ఇలాంటి స్టామినా. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుంటే గుండెల మీద చేసుకొని చెప్పండి, కనీసం ఒక 40 సీట్లు రావా? ఎందుకంటే జగన్ గారి పరిపాలన చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తున్నారు. ఇక కొత్తగా ఉంది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో 3వ పార్టీ. ఎప్పుడు చూసినా కానీ మనకు 40 years నుంచి జగన్ గారి ఫ్యామిలీ పరిపాలిస్తుంది, లేకపోతే ఇటు పక్క వచ్చేసరికి మన చంద్రబాబు నాయుడు గారి కుటుంబమే కనిపిస్తుంది. గడిచిన 30 ఏళ్ళు 40 ఏళ్లలో వీళ్ళ కుటుంబాలే పరిపాలిస్తున్నాయి. కాబట్టి కొత్తగా ఛాన్స్ ఎవరికి ఇవ్వాలి? పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. ఈయన పరిపాలన ఎలాగో చూద్దాం. నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, ఆయన అంతకుముందు స్పీకర్ గా చేసిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారికి బలం ఉంది, ఈయనెందుకు టీడీపీతో వెళ్ళాలి అన్న ఇది వస్తుంది కదా. ఆయన 2019 ఎలక్షన్ తర్వాత ఆయనకి 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాల్లో క్యాడర్ కూడా బిల్డ్ చేసుకోమంటే పార్టీ పెట్టి ఆల్రెడీ 10 years అయిపోయింది. లోకల్ లెవెల్లో, బూత్ లెవెల్లో కార్యకర్తలు లేరు అంటే ఎంతటి ఇది వస్తుంది. అంత పెద్ద హీరో, సినిమాకి 50 కోట్లు తీసుకుంటున్న హీరో పార్టీని లోకల్ స్థాయి నుంచి బలోపేతం చేయలేదు అంటే ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళలో ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారే ఉంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏ రేంజ్ లో ఉంటుందో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అభిమానులు చూస్తే మనందరికీ కూడా అర్థమైపోతుంది. అలాంటప్పుడు ఈ పార్టీ క్యాడర్ని వీళ్ళందరినీ కూడా ఒక దాని కింద తీసుకెళ్లి ఒక దాని కింద పెట్టడం ఎంతవరకు సమంజసం? వాళ్ళ పరిపాలన చూసాం కదా. ఇక మీదట పరిపాలన ఎవరి కిందకి రావాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి చెయ్యాలి, ఇంకోటి నిధులు కావాలి అంటే ఆయన సొంత డబ్బులు తీసి ఇవ్వాల్సిన పరిస్థితి. ఆయన సొంత డబ్బులు ఎందుకు తీసుకువ్వాలి? అదే ఆయన అధికారంలో ఉంటే ఆయనే ఇచ్చేయచ్చు కదా మొత్తం. ఆయన సొంత డబ్బులు ఏదన్నా నిధులు శాంక్షన్ అవ్వడం చంద్రబాబు నాయుడు గారు అడగాల్సిన పరిస్థితి, లోకేష్ గారు అడగాల్సిన పరిస్థితి. ఎందుకంత దయనీయమైన పరిస్థితి ఎందుకు మనకి అన్న విషయం అల్లు అర్జున్ గారు ఆలోచించారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక నెంబర్ 1 స్థానంలో, ఒక నెంబర్ 1 ఆయన్నే ఒక సీఎం గా చూడాలి అనుకున్నారు. కాబట్టి ఆయన్ని వైపు ఈ మ్యాటర్లో మనకి పడట్లేదు అన్నది క్లారిటీగా ఇచ్చేసారు. ఈ సబ్జెక్ట్ లో మనకి పడట్లేదు. ఆయన ఫ్రెండ్ కి ఆయన సపోర్ట్ చేసుకున్నారు. మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటున్నప్పుడు నా తల్లిని దూషించారు, లోకేష్ గారు ఎన్ని కబ్జాలు చేస్తున్నారో మీకు తెలియదా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను ఉంచుకున్నారు అని కూడా మాట్లాడతారు ఫ్యూచర్ లో అని చెప్పేసి చెప్పింది పవన్ కళ్యాణ్ గారే కదా. మిమ్మల్ని అంత తిట్టిన వాళ్ళ దగ్గరికి మీరెందుకు వెళ్ళాలి? వాళ్ళకి 23 వాళ్ళ స్టామినా ఏంటో 2019లో చూశారు కదా మీరు. 23 సీట్లకు పరిమితం అయిపోయారు. అదే మీరు సింగిల్ గా వచ్చే కనీసం 40 to 50 సీట్స్ ఖచ్చితంగా వచ్చాయి అన్న స్టామినాని వదిలేసి ఇప్పుడు కూడా మీ డబ్బులు తీసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు? ఏదైనా కూడా మీ సొంత ఐడియాలజీ మీరు ఎందుకు బిల్డ్ చేయలేకపోతున్నారు? ఇంకో పక్క వార్తల్లో కూడా వినిపిస్తున్నాయి. ఈ మధ్య సనాతన ధర్మం అని చెప్పేసి ప్రోత్సహిస్తాం కాబట్టి బీజేపీ పార్టీలో మేము ఎప్పటికీ విలీనం చేయం, సస్తాం కానీ అని చెప్పేసి మాట్లాడారు. ఎప్పుడు 2019 వాటిలో ఎలక్షన్స్ లో కూడా అప్పుడు మాట్లాడారు. బీజేపీ పార్టీలో విలీనం చేసేది లేదు అది అని చెప్పేసి మాట్లాడారు. మరి ఇప్పుడు బీజేపీ తరపునే బీజేపీ క్యాండిడేట్స్ కే మీరు బీజేపీ నుంచి వాళ్ళకి ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో అయితే 8 సీట్లే తీసుకున్నారు, రిమైనింగ్ అన్నిటి కూడా బీజేపీకి వదిలేశారు. ఒక్క సీట్ గెలవట్లేదు. ఎండి చూస్తుంటే ఏమనిపిస్తుంది?
ఇంకో 10 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఇంకో 10 సంవత్సరాల వరకు కూడా, అంటే ఇంకో 10 సంవత్సరాలు మేము ముఖ్యమంత్రి అవ్వం, బాబు గారే అవుతారు, వాళ్ళ ఫ్యామిలీకే ఇస్తాం, వాళ్ళ ఫ్యామిలీకే మొక్కుతాం, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, అధికారం మాత్రం ఇద్దరు ఫ్యామిలీసే ఉండాలి అన్న, వాళ్ళ ఫ్యామిలీనే ఉండాలి అన్న, ఇది తప్ప ఇంకొకటి ఏమైనా కనిపిస్తుందా? మరి చంద్రబాబు నాయుడు గారు నిజంగా అంత మంత్రి చేస్తుంటే 2019లో కూడా మీరు పొత్తు కుదుర్చుకోవాల్సింది కదా. పొత్తు కుదుర్చుకొని పొత్తులో భాగంగానే పోటీ చేయాలి కదా. ఎందుకు పోటీ చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు చేసిన అక్రమాలన్నీ కూడా మీరు ఎందుకు అప్పుడు బహిర్గతం చేశారు? సో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇండివిజువల్ ఐడెంటిటీ లాస్ అవుతున్నది మనందరం కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా లాస్ అవుతున్నట్టే కదా. అది మీరేమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఆయన ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? నాకైతే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓం నమో నారాయణ.